హాలిడేసే కదా ట్రిప్కి వెళ్దాం అని చెప్పి మా అన్నోళ్ళని అయితే అడిగాను. మా అన్నోళ్ళు అయితే ఓకే అని చెప్పారు. ఇంకా కార్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎక్కడికి వెళ్తున్నాం కూడా తెలియదు. దారి మధ్యలో అయితే డిసైడ్ అయిపోయినాం ఎక్కడికి వెళ్ళాలో. పులూరుపేటలో ఉన్న చంగాలమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకొని ఇంకా మేము వెళ్లాల్సిన ప్లేస్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. అక్కడ నుంచి అయితే డిసైడ్ అయిన ప్లేస్ అయితే పాండి. ఇంకా చెన్నై టోల్ గేట్ దాటినాక ఒక 3 hours ట్రావెల్ చేస్తే పాండిచేరి అయితే వచ్చేసింది. పాండిచేరి అయితే రీచ్ అవ్వగానే మేమైతే రాక్ బీచ్ కి అయితే విజిట్ అయిపోయాం. కాసేపు బీచ్ లో అయితే టైం పాస్ చేసి ఇంకా మా రిసార్ట్ కి అయితే వెళ్ళిపోయినాం. ఎందుకంటే పొద్దున్నే సన్ రైజ్ కి అయితే వస్తాం అని చెప్పి. మన గురించి తెలిసిందే కదా, సన్ రైజ్ అయిన తర్వాత అయితే వచ్చాం బీచ్ కి అయితే. కాసేపు బీచ్ లో తిరిగేసి మేము బుక్ చేసుకున్న చిన్కాల్పేట్ బీచ్ వ్యూ రిసార్ట్ కి అయితే వచ్చేసాం. నాకు మా అన్నోళ్ళకైతే ఈ రిసార్ట్ పిచ్చిగా నచ్చేసింది. ఎందుకంటే ఈ రిసార్ట్ లో నుంచి బీచ్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను కొత్తగా పాండిచేరికి వచ్చే వాళ్ళు అయితే నేనైతే ఖచ్చితంగా బీచ్ వ్యూ రిసార్టే ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి మన లైఫ్ లో అయితే. రిసార్ట్ లో అయితే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. స్విమ్మింగ్ పూల్ అయితే ఫుల్ గా అయితే ఎంజాయ్ చేసాం నేను మా అన్నోళ్ళు. మించి ఒక 3 hours అయితే స్విమ్మింగ్ చేసి ఉంటాం ఈ స్విమ్మింగ్ పూల్ అయితే. ఎందుకంటే బీచ్ అమ్మిడి ఉండేసరికి మాకు టైం కూడా అయితే తెలియలేదు. ఈ ట్రిప్ లో అయితే మేము ఫుల్ గా ఎంజాయ్ చేసాం. సండే రిసార్ట్ నేమ్ అయితే హార్మోనీ బీచ్ వ్యూ రిసార్ట్. ఇదైతే పాండిచేరి యూనివర్సిటీ ఆపోజిట్ లోనే ఉంటుంది. మార్నింగ్ కంటే నైటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే లైట్లు అయితే ఆన్ చేశారు. మీరైతే మాక్సిమం నైట్ స్టే చేసేదానికి అయితే రీజనబుల్ ప్రైజెస్ లోనే దొరుకుతుంది. మన కంటెంట్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అయితే చేసి పెట్టుకోండి.